కావేరి, నువ్వు నా జీవితంలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కావేరి. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమనుకోరుగా? అడుగు కావేరి. ఇంత ఏజ్ బార్ అయ్యే వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అమ్మాయి దొరక్క అనుకుంటున్నావు కాదు, నీలాంటి అమ్మాయి దొరక్క లేట్ అయింది. ఒకవేళ నేను పెళ్లికి తొందరపడి ఉంటే నిన్ను మిస్ అయ్యేవాడిని కదా. ఇలాంటి డైలాగ్ లైవ్ లో కూడా వేస్తున్నారా? ఏజ్ బార్ వాళ్ళకి ఇలానే వేస్తారు. కావేరి, మనం లోపలికి వెళ్దాం పదా. ఏం రాంబాబు, కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నా? ఇదేనా నీ కొప్పులో నా మల్లెపూలు? అవును. ఏం పేరు? కావేరి అక్క. నేను పక్కనే ఉంటానమ్మా, నీకేమైనా అవసరం ఉంటే నాకు పిలు. అస్సలు పెట్టుకోవద్దు ఆవిడతో. ఆవిడ అలాగే చెబుతుంది, పిలు అమ్మా. అసలు నీ కొప్పులో నా మల్లెపూలు ఏం చేస్తున్నావే నువ్వు? ముగ్గేద్దామని బయటకు వచ్చానక్క. నా ఇంట్లో నుంచి ముగ్గు వేయడానికి ఎవరు బయటకు వస్తారో చూస్తావా? అలా అయితే నాకు కూడా పెళ్లి కావాలి. వేసేసాం. స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకో. మీ ఆయన ముగ్గేసాడేంటక్క? తీయాల్సిన నట్టు కరెక్ట్ గా తీసేస్తే మీ ఆయన కూడా వేసేస్తాడు. అవునా? ఇది భలే ఉంది. అది ముగ్గుని బట్టి ఉంటది. ఓ వచ్చి ఊరికే ముగ్గేసేస్తావు, నీ పొద్దున వచ్చేసి నువ్వు నీ కొప్పులో నా మల్లె పూలు. అది కాదక్క. వచ్చి మీ ఆయన ముగ్గేయమని చెప్పి ఫస్ట్. కొడతాడేమో అక్క. ఎవడైనా ముగ్గేయమని చెప్తే కొడతాడే. యాక్టింగ్ చేయాలి. అమ్మా నాకు నిద్రలో రాత్రి చేయి పడిపోయింది, అమ్మా నాకు రాత్రి నడువు పట్టేసింది అని యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేయడం దాంట్లో సావిత్రి గారిని మించిపోవాలి. అంతలా యాక్టింగ్ చేయాలా అక్క? అంతలా చేస్తే నాలా ఉంటావు, లేకపోతే మా ఆయనలా ఉంటావు. ఏది బెటరు? నీళ్ళని బెటర్ అక్క. కాబట్టి మీ ఆయన పిలిచి ముగ్గేయమని చెప్పు. నువ్వు విని పీకేది ఏం లేదు గాని లోపలి నీ ఆయన ముగ్గేయడం నేను కల్లారా చూడాలి. అర్థమైందా? వెళ్ళి ముగ్గేమని చెప్పు పో. ఏవండి? ఏంటి ఏమైంది? రాత్రి నిద్రలో నడుము పట్టేసిందండి. ప్లీజ్ ఈ రోజుకి ముగ్గేయండి. ప్లీజ్ అండి. నేను ముగ్గేయడం ఏంటి? ప్లీజ్ అండి, ఒక్కసారికి ముగ్గేయండి. అమ్మా వేయండి ప్లీజ్. పెగ్గ పట్టుకునే చేతుల్లో ముగ్గు పట్టింది ఏంటిది? ఎవరు రాకముందే ముగ్గేసి వెళ్ళిపోతాం. ఏం రా బాబు ముగ్గేస్తున్నట్టున్నా? ఎవరు చూడకూడదు వాళ్ళే చూసారు. ఏం లేదు మంజులు గారు, మా ఆవిడికి నడుము పట్టేసిందంట, అందుకే చిన్న సహాయం చేస్తున్నాను. అవునా? చేయాలి రాంబాబు, పిల్లానికి సాయం చేయాలి. మంచిది, పిల్లానికి సాయం చేస్తుంటాడు రాంబాబు. అక్క ఓకేనా? ఏం పర్ఫార్మెన్స్ చేశావు నీ కొప్పులో నా మల్లెపూలు. నీ పర్ఫార్మెన్స్ అది 5% చేసిన పెద్ద యాంకర్ ఏది? అరే నేను ఆల్రెడీ పెద్ద యాంకర్నే కదా. నువ్వు చెప్పడం కాదు, నీ కొప్పులో మల్లెపూలు మేము చెప్పాలి ఆ మాట. చెప్పడానికి వచ్చింది మాకు తెలియదు. ఏంటి? ఊరు నుండి మా నాన్న వచ్చాడు. నమస్తే మామయ్య గారు. నువ్వు మరీ అంత మర్యాద ఇవ్వకమ్మా, భయం వేస్తుంది. ఎందుకు మామయ్య భయం? ఒక పులి జింకకు మర్యాద ఇస్తే జింకకు భయం వేయదా అమ్మా? నా కొడుకు కోసం వచ్చానమ్మా. ఏంటి మామయ్య పని? 2 రోజుల్లో పండగ ఉంది, అబ్బాయిని పుట్టింటికి తీసుకెళ్దామని. అది కూడా నువ్వు పర్మిషన్ ఇస్తే. పంపించడానికి నాకేం అభ్యంతరం లేదు మావయ్య, కానీ మీ కొడుకు ప్లేస్ లో మిమ్మల్ని పెట్టి ఇంటి పనులు చేస్తే బాగుంటుందా లేదా అని ఆలోచిస్తున్నా. వద్దమ్మా, అటువంటి ఆలోచన రానియొద్దు. ఈ ఎద వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నీ మూకిడి కింద మంట తీద్దాం అనుకుంటే అది నా మూకిడి కింద అంటిస్తుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నష్టమే లేదు అమ్మా. నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. బతుకుంటే ఫోన్ చేయి, బతుకు భారం అనిపిస్తే ఫోన్ చేయనా నాన్న? అసలు ఆ విషయమే నాకు తెలియదు. ఇప్పుడు ఏమైంది? నా మీద చేయొద్దున్నావు. ఏమైంది? పాలు పొంగిపోయి నన్ను కొట్టడానికి వస్తున్నాడు అక్క. కొట్టడానికి వస్తున్నాడా? వాడు కొట్టక ముందే వాడే నువ్వు కొట్టి. మొగుడిని కొడితే బాగోదేమో అక్క. నీ మొగుడు నువ్వు కొట్టావు అనుకో, నా పెళ్ళాం నన్ను కొట్టిందని అందరికి చెప్పాడు అనుకో, పెళ్ళాం చేతిలో తన్నులు తింటావురా వెదవా అని చెప్పి వాడినే తూ అంటారు. వాడు నీ మొగుడు నిన్ను కొట్టాడు అనుకో, నా మొగుడు నన్ను అందరు కొట్టారు అని అందరికి చెప్పావు అనుకో, పెళ్ళాన్ని కొడతావురా వెదవా అని వాడినే తూ అంటారు. ఎటు వెళ్ళినా వాడినే తూ అంటారు. కాబట్టి విన్నింగ్ ఛాన్స్ నీకే ఎక్కువ ఉన్నాయే. రాను రాను నీకు మైండ్ పని చేయటం లేదే. రోజు రోజుకి సోమరి బదులు తయారవుతున్నావు. నేను 4 పీకుతాను కానీ. కొట్టేసానక్క, లేచి కొడతాడేమో అక్క. ఏం ఇప్పుడు వాడు లేవక ముందు కళ్ళు మూసుకుని ఇంకా 4 వేసి మళ్ళీ కొడతాడేమో అక్క. ఏం కొట్టడు. ఇప్పుడు నా మొగుడు నన్ను కొట్టాడు అన్నారు. నా
అయిపోయింది ఏంటిది? సడన్ గా ఏమైందో తెలియదు. చైనా సెల్లో పేలిపోయి టపేమని పేలింది నా పిల్లం. నేనేంటో నీకు తెలియజేస్తానే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఈ గల్లీలో నాతో పాటు ముగ్గేసేవాడు లేడే అనుకున్నా, నాకు తోడు దొరికాడు. చూసావే, ఒకటే దెబ్బతో నీ మొగుడు పప్పులు ఉప్పు లేని కారం లేని లాగా ఎలా తప్పు పడిపోయాడు. అర్థమైందా? మగాడు మనల్ని తోకాడు అనుకో 2 అడుగులు లోతులు వెళ్తాం. ఆడది మగాడిని తొక్కిందనుకో పాతాళానికి వెళ్ళిపోతాడే. బోరేసి వెతికినా దొరకడే. ఇక రండి నీ మొగుడిని. మళ్ళీ ఎందుకు అక్క కొట్టడం? అది గాయపడిన పులియే. పులి గాయపడినప్పుడే 2 తగిలియాలి. మళ్ళీ గాయం మానింది అనుకో మళ్ళీ ఎదురు తిరుగుద్దే. లేకపోతే భయం ఉంటది. భయం ఉంటది. వేస్తే 4 వేస్తే. ముగ్గు సరిగ్గా అమ్మ మీ ఆయనకి ముగ్గేయడం నేను నేర్పిస్తానుగా. నేను నేర్పిస్తా. ఒక 2 రోజులు టైం అమ్మ. నేర్పి వాడికి. అలా గుడికి వెళ్తాం, ప్రశాంతంగా ఉంటది. గాయపడిన కోయిలా కనీసం బ్రష్ అని చేద్దాం. పేస్ట్ ఏం చేస్తున్నావు రాంప్రసాద్? పేస్ట్ కొడుతున్నాను, లోపల ఉన్నది వస్తుందేమోనని. కొత్తది కొనుక్కోవచ్చు కదా. నీకేం తెలుసు లక్ష్మి, మా బ్యాచులర్ కష్టాలు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 రోజులు ఆలోచిస్తాం తెలుసా. అవునా? ఒక పూటకు 1 రోజు భోజనం చేస్తాం, 2 రోజులకు ఒకసారి టిఫిన్ చేస్తాం. మరి మందు? అదేంటో మందు మాత్రం రోజు తాగుతుంటే అర్థం అవదు. 100 రూపాయలు లేదని బాధతో 200 అప్పు చేసి మరి తాగేస్తాం మందు. ఏం సార్ అవునా కదా? మీరు పాడైపోయారు నన్ను కలవకండి. మీరు స్పాయిల్ నాశనమైపోయి బ్యాచ్. నేను బ్యాచులర్ చెప్తున్నాను కూడా అలా ఎప్పుడు చేయలేదు. బ్యాచులర్ మంచిగా చదువుకుంది, మీలాగా పొరంబోకులు కాదు. అవి మా బ్యాచులర్ కష్టాలు. నీళ్ళు లేవు స్నానానికి. తీసుకోండి నీకు ఎంత కావాలి? 1,00,000 కావాలా? తీసుకో. డ్రైవర్ ఏ కార్ తీస్తున్నావు ఈ రోజు? BMW వద్దు, తాజ్ బంజార్ ఎందుకే. నోబెటల్ తీసుకుందా? ఓకే ఎక్స్క్యూజ్ మీ, బిర్యానీ 1 అండ్ ఫ్రైడ్ రైస్ 1. ఓకే కర్డ్ రైస్ కూడా. కలా ఏమొచ్చింది? నోబెటల్కి వెళ్ళాను. ఆహా మంచిగా అన్ని బిర్యానీ కర్డ్ రైస్ కూడా తినేసాను. ఒక 5 నిమిషాలు పడుకో. ఎందుకు? అలా పాన్ కూడా వేసుకొచ్చిద్దు. వెళ్తాను. నీకేమైనా పార్సిల్ కావాలా? చెప్పు కామెడీ చేస్తున్నాడు. సర్లే, ఎందుకు గానీ ఓనర్ వచ్చాడు. ఈ నెల ఇంటరెంట్ అంటున్నాడు. అప్పుడే తెలుసులే, 15,000 కదా. 7,000 సగం కరెంట్ బిల్ వచ్చింది 2,000. సగం 1000. నేను 500 ఎత్తా. అదేంటి రోజు ఫ్యాన్ ఆన్ చేసి ఎవడు పడుకుంటున్నాడు రా ఇంట్లో? నేనే ఫ్యాన్ వేసి పడుకుంటున్నా, నువ్వు కూడా పడుకుంటున్నావు కదా. నువ్వు వచ్చి పడుకున్నప్పుడు ఫ్యాన్ ఆన్ అయింది. నన్నేం చేయమంటావు? సరే టీవీ రిపేర్ చేయించాను. ఎంత? 5,000 అయింది. నేను 2,000 ఇస్తా. సర్లే ఇవ్వు. ఇదిగో. అదేంటి ఏమనుకుంటే తీసుకున్నావు? 1000 రూపాయలు బిల్లు అయింది యాక్చువల్ గా. పేపర్ ఇదేంట్రా నిన్న డేట్ ఉంది ఇది? మీరు ఒక రోజు పేపర్ బిల్ లేట్ గా కట్టారు, అందుకే పేపర్ ఒక రోజు లేట్ గా వస్తుంది. నీ డబ్బులు వద్దు, నాకు మీ పేపర్లో తీసుకెళ్ళిపో. మొత్తం తీసుకెళ్ళిపో. 30 రూపాయల పేపర్ తీసుకెళ్ళిపో. వద్దు. నా మీద పేపర్లు వేస్తామైంది. నా రేంజ్ ఏందో తెలుసా? నేను ఎంటెక్ చేశా. ఎంటెక్ చేశా. నేను బీటెక్ చేసా. ఒరే నీకు అర్థం అవుతుందా? నీకంటే ఎక్కువ నేను ఎంటెక్ చేశా. తెలుసురా, ఎంటెక్ చేస్తే పేపర్లు వేయాలని చెప్పి బీటెక్ తాపేసా. సర్లే ఇదంతా అవసరం. నా పేపర్ డబ్బులు నాకు ఓ పంచర్ ఇస్తాను. ఏంటి? 10 రూపాయలు ఎక్స్ప్రెస్ డబ్బులు ఇచ్చేస్తే ఇప్పుడే. సర్లే నీ కాడ ఉన్నప్పుడు ఎత్తుకాలే. ఎవరు? ఏం మాట్లాడద్దు డార్లింగ్, లోపలికి వెళ్ళి ఫ్రెష్ నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత చెప్తా. వెళ్ళు. అలాగే. ఏమైందిరా? నేను అమ్మాయి లేచిపోవచ్చు. అసలు ఏమేం చెప్పేందుకు? నన్ను ఇప్పుడే అడగద్దు, రేపు మార్నింగ్ చెప్తా. కాదురా అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి? అరే రేపు మార్నింగ్ చెప్తా. ఎందుకు నీ పేరేం పేరు? రేపు మార్నింగ్ ఇప్పుడు చెప్పు పర్లేదు. సంతోష్. నాకు మీ ఇంట్లోని 2 days అకామిడేషన్ కావాలి. మైండ్ దొబ్బిందా? ఇంద్రా ఏంటి? ఫ్రిడ్జ్ చూడు ఎంత ఖాళీ ఉందో. బీర్ లేక బిందులు పెట్టుకున్నాం. సోఫా చూడు ఎంత దరిద్ర పొజిషన్ లో తెలుసా మేము. నువ్వు 2 days ఏంద్రా ఫోన్ చేసి. ఏంట్రా ఏం మీ ప్రాబ్లం ఏం చెప్పు. ఇంటి రెంట్ కట్టాలి 15,000 తెలుసా నీకు ఆ విషయం? రిచ్ ఫెలో. 20,000. అరే మిగతా 5,000 బీర్ తాగు. 5,000 బీరా? సరే 2,000. 2,000 తీయాలి. కారు కొనుక్కో BMW. 5,000 బీర్ ఓకే, 2,000 కార్ ఏంట్రా? కొనుక్కోరా, బొమ్మగారు దొరికి దాడుకుంది గానీ.
లెక్క ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఇంట్లో కరెంట్ కూడా లేదురా. మీటర్ కూడా తీసుకెళ్ళిపోయి రోజున. ఎంతరా కరెంట్ బిల్లు? 16,000 రా. 20. ఇంటర్నెట్ బిల్ వచ్చిందిరా. అదంతా 25,000. 25,000 వచ్చిందిరా. 1000 ఇచ్చావేంట్రా? ఇంటర్నెట్ ఎంత వాడినా 1000 వస్తుంది అన్లిమిటెడ్, నాకు తెలుసు. మీరేం కంగారు పడతారా? నేను ఉన్నా కదా మీకు. ఫ్రెండ్స్ రా మనం. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మనం. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. నా కోసం ఏదైనా చేస్తారు కదా. ఎంత డబ్బులు నీకోసం ఏం చేస్తా? ఏం చేయాలి చెప్పు. ఏం కావాలి చెప్పు. ఒక 2 రోజులు మీరు నాకు సర్వెంట్స్ లో ఉండాలిరా. ఫ్రెండ్స్ ని పట్టుకుని సర్వెంట్లు అంటావు, సిగ్గుందారా నీకు? అంటే పనుల్లో కనిపిస్తున్నా నీకు? మన ఫ్రెండ్స్ నన్ను పనుడు ఎలాగంటావు? ఆడి పని ఎలాగంటావు? ఎందుకు నువ్వు అసలు ఏం ఆడుకుంటున్నావు? సో అమ్మాయి దగ్గర నేను ఓనర్ ని, మీరు నా సర్వెంట్స్. అలాగే వెళ్ళి పనులు చూసుకోండి. డార్లింగ్ జాను, నాకెందుకో ఈ రూమ్ అసలు నచ్చలేదు, చాలా కంజెస్టెడ్ గా ఉంది. మనం హోటల్లో ఉండేవాళ్ళం కదా. అంటే ఇప్పుడు హోటల్ అంటే రైడింగ్ జరుగుతాయి కదండి. డార్లింగ్ నాకు ఆకలిస్తుంది, టిఫిన్ కావాలి. మేడం ఏం లేదు. Useless fellow, go and take the tiffin. Go and bring the tiffin. నేను చూసుకుంటా. వెళ్ళి టిఫిన్ తీసుకొని రండి. వెళ్ళండి అయ్యగారు. వాడు చూస్తున్నాడు. అయ్యగారు ఏం చేస్తున్నారా? క్లీన్ చేసుకున్నా, చెత్త దులుపుతున్నాను. కింద చూడు, పైన ఎందుకు చూస్తున్నావు? కింద పనేలా అయిపోయింది, కిందనంతా. ఇగో డబ్బులు ఏరుకో. అయ్యగారు అరే రెడ్రా రెడ్రా. అయ్యగారు క్షమించండి అయ్యగారు. నువ్వు అప్పుడే టిఫిన్ తెచ్చారా? అంటే మీరు టిఫిన్ చేస్తున్నారు తెలియగా. టిఫిన్ మీరిద్దరు అలా బయటికి వెళ్ళి కొంతసేపు జాగింగ్ చేస్తున్నారు. స్టిఫ్ అవ్వాలి మీరు. సరేనా? బయటికి వెళ్ళి Go and sit here. Go and sit here. వెళ్ళండి. మీరు జాగింగ్ చేయాలి అంతే కదా? మీరు జాగింగ్ చేయండి. ఏం చేస్తున్నారు? జాగింగ్ చేస్తున్నా గారు. జాగింగ్ బయటికి వెళ్ళి ఇంట్లో జాగింగ్ ఏంటి? అంటే బయటికి వెళ్ళొద్దన్నాడు డాక్టర్. ఇలా కాదు కానీ మనందరం కళ్ళ గంతలు ఆడాడుకుంటాం. కట్టుకోండి, కళ్ళ గంతలు కట్టుకోండి. పట్టుకున్నారా? రెడీ గారు. అలా తిప్పుతాను. ఇప్పుడు ఒకళ్ళు పట్టుకోవాలన్నమాట. సరేనా? ఓకే ఓకే రెడీ. పట్టుకోండి. నాకు తెలుసు అయ్యగారు మీరు పట్టేసుకుంటారు ఇప్పుడు. నువ్వు నా దగ్గరికి వస్తున్నా, దూరంగా వెళ్ళు. దొరికేశారు. కళ్ళ గంతలు అన్నప్పుడు ఎవరన్నా మనిషి జరిగినప్పుడు అవుట్ అనాలి. ఏంట్రా మీదకి వెళ్ళిపోయి పట్టేసుకుంటున్నావు? సారీ, క్షమించండి. అవుట్ అవుట్. మా అన్న కలిసి చాలా మంది వేద్దాంరా. మంది. అరే మందు డబ్బులు రా. మందుకు డబ్బులు తెచ్చారు కదా ఆల్రెడీ. తెచ్చావు అప్పుడే? తీసుకో. అరే నేను వేసుకుంటాను. మందేసావా? అరే ఆనంద్, చాలా వచ్చావు. సంతోష్ రా. తెలుసురా, నా పేరు ఆనందం చెప్తున్నా. సూపర్ రా బాబా, చాలా ఆనందంగా ఉండే. రే ఆనంద్, రే నా జాను కనిపించట్లేదురా. మా సోఫా కనిపించట్లేదు ఏంటి? కూలర్, ఫ్రిడ్జ్, టీవీ. నా డబ్బులు కూడా అరే కనిపించట్లేదు. నువ్వు ఇచ్చిన డబ్బులు కనిపించట్లేదు. అవును జాను ఎక్కడ? అదే జాను కనిపించట్లేదురా. ఇంతకీ అమ్మాయి ఎవరు చెప్తారు? ఎవరు ఇంతకీ అమ్మాయి? బస్ స్టాండ్ లో ఉంటే చాలా అందంగా ఉన్నా ఉందిరా. లేచిపోదాం అన్నా ఓకే అంది. రాత్రి పరిచయానికి లేచిపోదాం అన్నావా? లైఫ్ లో ఒక అమ్మాయి ఫస్ట్ టైం అందంగా ఉన్నా ఉందిరా. అప్పుడే ఆలోచించాలి కదరా. అది మాట్లాడినప్పుడు అనుకుంటా లెఫ్ట్ పురుకుపం ఏదన్నదరా. అప్పుడు అర్థమైపోయింది నాకు. అది జాను కాదు, మొత్తం మనకి జామ్ లాగించింది. మొత్తం పట్టుకుపోయిందిరా. నీ డబ్బులు పోతే పోయి ఉన్నవే సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ మంచం అవి కూడా పట్టుకుపోయింది. అయిపోతే పోయిన అమ్మాయి పోయిందా ఫస్ట్? వీడికి ఇచ్చాను చూడు మనం. కరెంట్ బిల్ నువ్వే కట్టినా. నువ్వే కట్టుకో.